डॉक्टर B.R. अम्बेडकर के जोहार जोहार। అట్లానే ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరామన్ కూడా అన్నాను కళాత్మకంగా సినిమా తప్పుడు ఇలువలు చెబుతుంటే కళాత్మకంగా సినిమా తప్పుడు ఇలువలు చెబుతుంటే నీవది వినోదమన్నావు నేనది ప్రమాదమన్నాను నీవది వినోదమన్నావు నేనది ప్రమాదమన్నాను నమ్మిన విలువల కోసం కొందరు ప్రాణాలర్పిస్తే నమ్మిన విలువల కోసం కొందరు ప్రాణాలర్పిస్తే అరే నమ్మిన విలువల కోసం కొందరు ప్రాణాలర్పిస్తే నమ్మిన విలువల కోసం కొందరు ప్రాణాలర్పిస్తే నీవది మరణం అన్నావు నేనది జననం అన్నాను నీవది మరణం అన్నావు నేనది జననం అన్నాను సంకలోన ఒక జోల పట్టి పసి కందుకేక వెడితే సంకలోన ఒక జోల పట్టి పసి కందుకేక వెడితే నీవది గాయం అన్నావు నేనది గేయం అన్నాను నీవది గాయం అన్నావు నేనది గేయం అన్నాను దృష్టిని బట్టి అగుపిస్తున్నది సృష్టిని విన్నాను దృష్టిని బట్టి అగుపిస్తున్నది సృష్టిని విన్నాను నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను అరే బల ప్రదర్శన కోసం ఒకడు బాంబులిసురుతుంటే బల ప్రదర్శన కోసం ఒకడు బాంబులిసురుతుంటే అరే బల ప్రదర్శన కోసం ఒకడు బాంబులిసురుతుంటే బల ప్రదర్శన కోసం ఒకడు బాంబులిసురుతుంటే నీవది శౌర్యం అన్నావు నేనది కౌర్యం అన్నాను నీవది శౌర్యం అన్నావు నేనది కౌర్యం అన్నాను దృష్టిని బట్టి అగుపిస్తున్నది సృష్టిని విన్నాను నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను డాక్టర్ B.R. అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ B.R. అంబేద్కర్ జోహార్ జోహార్ కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలనే కొనసాగిద్దాం కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలనే కొనసాగిద్దాం పోరాడదాం మనవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం మనవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత माणसाला माणूसपण दिले प्रेमाने जीवाला जीवाचं दान दिले भीमाने जीवाला जीवाचं दान दिले भीमाने माणसाला माणूसपण दिले प्रेमाने जीवाला जीवाचं दान दिले भीमाने బతుకులకై అనునిత్యం పోరాడిన నీ త్యాగం మరువలేమయా ఓ అంబేద్కర నీ బాటను ఇడువబోమయా మా అంబేద్కర నీ త్యాగం మరువబోమయా ఓ అంబేద్కర నీ బాటను ఇడువబోమయా ఓ అంబేద్కర అనర్హుల ఇంట బుట్టి అసమానతలధిగమించి ప్రపంచమేధావిలలో ప్రథముడిగా వెలుగొంది ప్రపంచ మేధావులలో ప్రథముడిగా వెలుగొంది
స్వేచ్ఛ స్వతంత్రాల్ని ఇక్కడ ఓ అంబేద్కర్ స్థాపించా చదువునిచ్చివా మా అంబేద్కర్. స్వతంత్రాలు ఇక్కడ ఓ అంబేద్కర్ స్థాపించి చదువునిచ్చివా మా అంబేద్కర్. చీకటి కమ్మిన వాడల సూర్యుడవై ఉదయించి అంటరాని బతుకులకై అనునిత్యం పోరాడిన నీ త్యాగం మరువలేమయా ఓ అంబేద్కర్. నీ బాటను ఇడువబోమయా మా అంబేద్కర్. నీ త్యాగం మరువబోమయా ఓ అంబేద్కర్. నీ బాటను మరువలేమయా ఓ అంబేద్కర్. నీ త్యాగం మరువలేమయా ఓ అంబేద్కర్. నీ బాటను ఇడువబోమయా ఓ అంబేద్కర్. నీ త్యాగం మరువలేమయా ఓ అంబేద్కర్. నీ బాటను విడువబోమయా మా అంబేద్కర్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. In this event and thank you very much. కార్యక్రమాన్ని పురస్కరించుకుని అందరూ జరిపించిన నాలో కూడా చాలా మంది లేరు, అది చాలా బాధాకరం. అంబేద్కర్ కార్యక్రమం అనగానే ఒక దళితులకు సంబంధించిందో లేదంటే ఎస్సీ ఎస్టీలకి ఓబీసీ మైనార్టీలకు సంబంధించిందని కూడా చూడకుండా చాలామంది మనకు దూరంగా ఉంటే ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మనం అందరం కలిసిగా ఒకటి యూనియన్గా ఇంకా ముందుకు పోదాం. స్టూడెంట్స్ ఎంప్లాయీస్ కలిసి మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేద్దామని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం. మా అసోసియేషన్ నుంచి మా అనిల్ గారు మాట్లాడే సెక్రటరీ అంబేద్కర్ జయంతి జరపడం మన ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం ఇది. ఈ ఉద్యమాన్ని ఆయన ఆశయ సాధన కొరకు కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తాం. జయంతి పెద్దలకి మరియు విద్యార్థి సంఘం వివిధ రకాలైన విద్యార్థి సంఘ విద్యార్థులకి ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అంటే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కేవలం జయంతి ఉత్సవాల కోసం కాకుండా ఆయన చూపించినటువంటి దారిలో ఆయన పాటించినటువంటి సిద్ధాంతాన్ని మనమందరం పాటిస్తూ ఈ చీకటి రాజ్యం నుండి మనలను వెలుగులోకి తీసుకురావాలని మీ అందరినీ కోరుతూ, ఈ చీకటి రాజ్యంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యం దమనకాండను మనం ఎదిరిస్తూ మన వాళ్ళను పైకి తీసుకురావాలని మీ అందరినీ హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు, విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఎంప్లాయీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇవి నానా రకాలుగా ఒక వైపు నుండేమో మేము కూడా పాటిస్తున్నాం, మేము అంబేద్కర్ వాదులమే, మేము అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటాం, మేము గౌతమ్ బుద్ధుని బొమ్మ పెట్టుకుంటాం అని అన్నీ చెప్పుకుంటూ మళ్ళీ వెనుక నుండి ఏ విధంగా వీళ్ళను వెన్నుపోటు పోవడాలి, ఏ విధంగా వీళ్ళను అణిచివేయాలి అనే ధోరణితో కొంతమంది వ్యక్తులు ముందుకు వస్తుంటారో వాళ్ళందరినీ మనం గమనిస్తూ ఈ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఎవరైతే మనం పాటిస్తున్నామో వాళ్ళని ఎదుర్కొని మన ప్రజలను విముక్తుల్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ రాజన్న ఫర్ యువర్ అడ్వైస్. Now request if anybody wants to speak, they can speak. Yes, Ashok, Ashok, మాట్లాడు. అశోక్ షార్ట్. గతంలో రిజర్వేషన్ వ్యవస్థే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి వెంకటన్న, రాజన్న వీళ్ళంతా కూడా స్టూడెంట్స్గా ఇక్కడే ఉన్నటువంటి తరుణంలో కనీసం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి అని అడగడానికి పోతే కూడా వాళ్ళని కక్ష సాధింపుగా
వాళ్ళని నానా అవస్థలు పెట్టి వాళ్ళని కూడా రెస్టిగేట్ చేయాలని యూనివర్సిటీ నుంచి బయటికి పంపిస్తే ఈ సమస్య పోద్దని చెప్పేసి గతంలో ఆనాడు కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఎస్సీ వ్యక్తికి ఓపెన్లో టాప్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నా కానీ ఆయన తీసుకొచ్చి ఎస్సీ కేటగిరీలో పెట్టి, లేదా ఎస్టీ వ్యక్తికి టాప్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఓన్లీ ఎస్టీ కేటగిరీలో పెట్టి ఎస్టీ మొక్కుబడిగా 2-3 అట్లా ఫిలప్ చేసి సీట్లు మిగతాయి మొత్తం ఓన్లీ బ్రాహ్మణ్స్కే ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు వరకు కూడా లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్ అదేవిధంగా ఈఎల్ఈ డిపార్ట్మెంట్లో మొత్తం అది అగ్రహారంతో నిండిపోయి ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రొఫెసర్స్ లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి నేటికి ఈ ఇఫ్లూలో నెలకొని ఉన్నది. దళితుల్లో సమర్థనీయులు లేరా ఈఎల్ఈలు చదివినటువంటి వాళ్ళనంటే వందలాది మంది విద్యార్థులు ఈరోజు పిహెచ్డీలు పూర్తి చేసుకొని వస్తున్నప్పటికీ వాళ్ళని మెరిట్ లేదని అట్ల లేదని ఇట్ల లేదని అతి కష్టం మీద ఒక్కళ్ళో ఇద్దరు నెగ్గి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎదిగిన వాళ్ళని ఎదిగిన తర్వాత చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి నేడు సిపిఎల్లో నెలకొని ఉన్నది. అది ఒకవైపు. మరొక వైపు ఈరోజు బ్రాహ్మణీయ వ్యవస్థని ప్రశ్నిస్తూ అన్ని విద్యార్థి సంఘాలు ఒక మనువాద వ్యవస్థకి వ్యతిరేకంగా పోతున్నటువంటి తరుణంలో అడుగడుగునా వాళ్ళపై నిందలు వేస్తూ వాళ్ళపై రకరకాల ప్రచారాలను మోపుతూ కొన్ని ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలని చెప్పుకుంటున్న వాళ్ళను కూడా ఉపయోగించుకుంటూ ఈరోజు డెమోక్రటిక్ విలువలు పాటించకుండా కేవలం డెమోక్రటిక్ షో చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలను కూడా ఉపయోగించుకుంటూ విద్యార్థి నాయకత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఇఫ్లూలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థి మిత్రుల వాస్తవాలను గమనించాలి. ఏ వ్యక్తులు ఎలాంటి వారు, ఏ వ్యక్తులపై ఏ రకంగా ప్రచారాలు జరుగుతున్నాయనే వాస్తవాలను కూడా గమనించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఐక్యతను ఓరలేకపోతూ ఉంది. వాళ్ళు ఐక్యంగా ఉంటే మన మనుగడ కష్టం అని చెప్పేసి భయపడుతూ భయభ్రాంతులు గురవుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు దళితులు కూడా 4 అక్షరాలు నేర్చుకొని 4 తెలివితేటలు నేర్చుకొని అడ్మినిస్ట్రేషన్ని ప్రశ్నించడమే ఒక నేరంగా భావిస్తూ వాళ్ళు అడుగడుగున ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే మనం ఇంకా ఎక్కువగా సంఘటితంగా అందరం కలిసికట్టుగా ఉండి ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా యునైట్ కావటమే అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటం అని చెప్పేసి అంబేద్కర్ నాడు ఎన్ని అవమానాలు పడ్డాడు, అంబేద్కర్ నాడు ఈ మనువాద వ్యవస్థను ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులతో పోలిస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని సహిస్తూ ఓర్చుకుంటూ ఆ రోజు కావాలని కాన్ఫిడెన్స్గా అంబేద్కర్ని ఓడించినప్పటికీ ఎన్నికల్లో మళ్ళీ తర్వాత ఆయన్ని ముస్లింస్ గుండెల్లో పెట్టుకొని గెలిపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఆయన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఏ రకంగా అయితే ముందుకు వేయండో మనం కూడా ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ వాటికి ఎదురొడ్డి నిలబడతాం తప్ప వెనక్కిపోయేది లేదని చెప్పేసి ఖబర్దార్ బ్రాహ్మణీయ మనోహద వ్యవస్థ అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ దేవి over here is that I really appreciate the kind of effort all of us have made over here to celebrate Ambedkar's Jayanthi, and I'm really appreciating all the effort that everybody has done, and I believe that we should continue such sort of work and tell that yes, this is the minority doesn't. It's not that we are like minorities. We do exist over here. That's all. If anybody wants to speak, they can come and speak. So thank you guys. Now I request Professor Satyanarayana sir to come on to the dais and speak. నా సమాజానికి ఇంత వెలుగునియగలిగిన కదా, నా సమాజంలో రిజర్వేషన్ వలన నేను ఇచ్చిన రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కుల వలన కొంత చదువుకుంటే ఎంతో నా సమాజానికి చేస్తారు. నా భారతదేశంలో ఉన్న నా సమాజాన్ని మార్చడానికి 10 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, 10 మంది లాయర్లు ఉంటే సరిపోయిద్దానని. కానీ ఈరోజు అదే లాయర్లు, అదే డాక్టర్లు, అదే ఇంజనీర్లు కోర్టులలో ఉన్నారు. కానీ మన సమాజం ఇంకా నేటికి అట్లే ఉండిపోయింది. ఏంటంటే వీళ్ళంతా స్వార్థపరులై తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకొని ఎవరైతే తిండి పెట్టినరో ఆ తిండి పెట్టినటువంటి ఆ మహనీయుడు సూచించినటువంటి ఈ సమాజం ఎవరు ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మనమంతా చదువుకొని స్వార్థపరులమై మన ఫ్యామిలీ మన కుటుంబం అని కాకుండా ఆయన అంత కష్టపడి
ఈ సమాజానికి ఒకటి చదువుకొని సేవ చేయగలిగింది. మనం ఈరోజు ఇంతమంది ఉన్నాం కదా మన సమాజాన్ని మార్చడానికి. నిజంగా ఈరోజు నేటికి మనం మనవాద వ్యవస్థలోనే ఉన్నాము అని అంటే కారణం అంబేద్కర్ గారు మనకు భారతదేశానికి ఈ మనవాదం అనే రాజ్యాంగం నుంచి ఇంకో కొత్త రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినప్పటికీ నేటికి భారతదేశంలో కొనసాగుతున్న రాజ్యాంగం మనవాదమే. ఇంకా మనవాద వ్యవస్థలో మనం ఉండటానికి కారణం, మన సమాజం ఉండటానికి కారణం నిజంగా మనవాదులు అయితే కాదు, మనమే. ఎందుకనంటే చదువుకున్న మేధావులుగా, ఉద్యోగస్తులుగా మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాం. ఒక శత్రువు తను నెగ్గగలుగుతున్నాడంటే తన పనిని తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. మనం ఓడిపోతున్నాం అంటే మన పనిని మనం సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాం. కాబట్టి మనం మన పనిని సక్రమంగా నిర్వర్తించి మన సమాజ బాగు కోసం అంబేద్కర్ గురించిన మార్గంలో అందరం ప్రయాణం చేద్దామని తెలియజేస్తుంది. జై భీమ్. But since everybody is saying something, I will also want to say a few words. Firstly, I think one should think of Ambedkar as somebody who has contributed two kinds of ideas, two ways of thinking of India. Let us put it that way. One is to think of Dalits and other kinds of minorities, suppressed groups. What is going to be their future in democratic India, in independent India? How does one ensure their equality, their dignity, their fraternity in this new kind of society? So this was the one of the important issues that was facing Ambedkar in the 1930s and 40s, because it was very clear that we are going to get independence, then there is going to be Congress government, then Dalits are there and other people are there, they are very poor, they are backward, they are oppressed, and they are facing all kinds of discriminations and attacks by landlords, and they are landless, they are poor, educationally, socially, culturally they are suppressed. So given this scenario, what are the kinds of safeguards, what are the kinds of mechanisms that one could insist in the new constitution? So that was one important task. So many people today who celebrate Ambedkar's birthday, they remember him for that he has implemented or at least proposed the idea of reservation, proposed the idea of sharing of resources, sharing of power through reservations in parliament and assembly and so on. So he is somebody who thought that in a new democratic constitution there should be some rights and some mechanisms to ensure equality to the suppressed and the voiceless. So this is one important contribution of Ambedkar. But in fact, much more important contribution which is often neglected. It's neglected, not talked about from both sides, from the Dalits and the other minorities, and also from the mainstream and dominant groups also. They don't want to talk about the other Ambedkar. The other Ambedkar is much more kind of radical Ambedkar, an Ambedkar who visualized a democracy, a new kind of democracy, a republic, a completely, totally transformed, a revolutionary kind of society. So this is the Ambedkar that is not available today. For us, we have an Ambedkar who will ritually garland and then go home, and we don't take anything from him. So because anyway government is giving. So what, and because of that, we have also learned this. We have learned this art of how to argue for our rights. And there are mechanisms to implement reservations and give us this right. So in fact, today if you think of any section in India, the Dalits are actually most vocal and vociferous section today. That there is discrimination, oppression continuing, but still there is also tremendous assertion. I mean, EFL is one example of that. That you really have substantial number of Dalits and Adivasis who could really argue their case. So they are discriminated, they are humiliated. I'm not saying that it's not happening, but clearly, so they clearly know what is Ambedkar's message. They clearly know that we can really fight and argue for these kinds of rights. And they know that the reservations, they know that what are the provisions in this constitutional mechanism and how to fight those. So this we know. We have learned how to fight with the mainstream society. We have learned how to deal with the mainstream society. But we have not learned the other important message Ambedkar was talking about. Ambedkar was talking about completely changing Indian society into a new kind of society. So that involves not only fighting with the upper caste and mainstream society, but also fighting within your own self, fighting with your own community. So because the society is completely divided by different kinds of subcastes and different kinds of ethnic, caste, religious, all kinds of identities, how does one bring about, even if you say something like SSC, OBC, minorities, unity and all that? It's a very, very difficult kind of task, very, very serious kind of task. It's a very challenging kind of a task. So we coin this slogan, but it's a very serious transformative kind of an agenda.
So you really have to think, and at the center of that task is changing of yourself. Self-critical thinking is the most important aspect of that. So you can criticize other people, that we have learned. I'm saying that we have learned effectively. We criticize, we can silence the other people, you can get your thing done. I mean, that is very clearly that we have learned in these 50 years. But what we have not learned is to actually how does one deal with other kinds of people within our own groups, within our own communities, within our own oppressed groups. How does one bring about a cultural and social kind of unity to fight against the other kinds of dominant groups and to bring in democracy? In fact, if you want to think of Ambedkar's idea of democracy, so why is Ambedkar interested in democracy as opposed to caste? In fact, his own idea is that his own democracy is not in terms of everybody gets reservations, everybody gets a piece of land, and then there is democracy. So his idea of democracy is much more fundamental in the sense of cultural, emotional, social. It's not just at the level of formal recognition of your right to go to school and draw water from temple and so on. So in terms of fraternity, the fellow feeling that you mix with other people and all are equal in terms of human beings and so on. So his idea, for example, if you take his annihilation of caste, his idea is that what is democracy? Democracy is a system, is a value where you will be able to communicate with all other people on equal terms. That there is a correspondence, there is a dialogue, you talk to other people, you negotiate, there is an interaction, there is communication, there is friendly feeling, there is fraternity and so on. So if there is anything that is lacking today in the Indian kind of situation, especially among the oppressed groups, is this, that there is no fraternity, there is no kind of social and cultural kind of unity, and there is no attempt to dialogue with other kinds of groups. And in fact, Ambedkar's message here is much more fundamental and serious than the reservations and other kinds of benefits. And also for him, democracy doesn't mean that you give rights to oppressed groups, so democracy is automatically ensured. So for his own task is about the entire society, the entire Indian society. He wanted the society to be organized completely on a kind of different lines. So if he is saying dialogue, if he is saying exchange, communication, interaction, fellow feeling, fraternity, so it meant the fraternity with all other kinds of communities, all other kinds of groups. It's not fraternity of Dalits. We all be together, fraternity of Dalits and Adivasis and tribals, Adivasis and minorities and other oppressive communities. So that is not enough. Unless you actually make a dent into the mainstream, unless you win the friends in the mainstream, unless you make a larger kind of a community which believes in some of these values. So this is where I think the self-transformation is important, and his message is not exactly in terms of only the Dalit rights, because that is why he has seen the connections between equality. If you argue for equality, you have a responsibility to argue for equality for various other kinds of sections. You have to accept that you treat women equally, you have to accept that you treat minorities equally, you have to accept that other kinds of groups equally. So this is the message, this is a difficult message, that which we have not learned to digest. So I think this as students, now I'm completely clear that your rights are guaranteed, nothing is going to happen to you if there is anything. So I am there, various other people are there, several organizations are there. So the violation of rights we have addressed very, very effectively. And critiquing the mainstream we have done very, very effectively. But Ambedkar said there is also the larger transformation of what is the alternative, what is the kind of society that you are going to build. In that society, the fundamental task is your self-transformation, your behavioral, your attitude, your own practice of democracy, everyday democracy. So that is, I think, important message. EFLU requires that, especially EFL student community requires self-criticism, thinking about who am I, what am I doing, how am I behaving other people. So how does one, in fact, build some kind of a unity? It is not by, generally saying that SCSTs are all friends and we are all equal. So that really doesn't help. So you really have to seriously think. There is an answer in Ambedkar. So I appeal to you on this occasion. Don't make it just simply a kind of a ritual. Take the substantial Ambedkar, so the real Ambedkar, and I think I request you to implement it. Thank you. పొద్దున రాదు.
వెళ్ళు